ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పోలరైజేషన్ అనేటువంటి లెసన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి, మనం ముందర చెప్పినటువంటి లెసన్స్ ఉన్నాయి కదా, ఇంటర్ఫిరెన్స్ కానీ డైఫ్రాక్షన్ కానీ ఇవన్నీ చూసినట్లయితే లైట్కి మనకి వేవ్ నేచర్ ఉందని తెలుస్తుంది, అవునా? మరి వేవ్ నేచర్ ఉన్నప్పుడు అది ఏ వేవ్, లాంగిట్యూడినల్ వేవా ట్రాన్స్వర్స్ వేవ్ అవుతుందంటే పోలరైజేషన్ చాప్టర్ ప్రకారం లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్ నేచర్లో వెళ్తుందని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేనమ్మా, అంటే లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్ నేచర్లో ఉంటుంది, అదేంట. అలాగే ఇందుకే పోలరైజ్డ్ లైట్ అంటే అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, లైట్ యొక్క డైరెక్షన్స్ అన్ని వైపులకి ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని అన్పోలరైజ్డ్ లైట్గా మనం చెప్పడం జరుగుతుంది, అదేనమ్మా. దాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది, అంటే యారో కాంపోనెంట్లు డాట్ కాంపోనెంట్లు రెండే వేసి చూపించినట్లయితే దాన్ని అన్పోలరైజ్డ్ లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే పెయిన్ పోలరైజ్డ్ లైట్ అన్నట్లయితే అయితే యారో కాంపోనెంట్లు కానీ లేదా డాట్ కాంపోనెంట్లు కానీ ఏదో ఒకటే కలిగి ఉన్నట్లయితే దాన్ని పెయిన్ పోలరైజ్డ్ లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా వేసినట్లయితే ఏంటి అర్థం, ఇలా వేసినట్లయితే ఏంటి, ఇలా వేసినట్లయితే లైట్ యొక్క వైబ్రేషన్స్ అనేవి ప్లేన్కి ప్యారలల్గా ఉన్నట్టు, అదేనమ్మా. లైట్ యొక్క వైబ్రేషన్స్ అనేవి మనం తీసుకున్నటువంటి ప్లేన్కి ప్యారలల్గా ఉన్నట్లయితే దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలా డబుల్ యారో వేసి వేయచ్చు. లేదు ఓన్లీ డాట్ కాంపోనెంట్లు అంటే ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా వైబ్రేషన్స్ ఉన్నట్లయితే దాన్ని కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని డాట్ కాంపోనెంట్లతో చూపించడం జరుగుతుంది, అర్థమైందా? దీనికి లైట్ అనేది పోలరైజ్ అయిందా లేదా మాకు ఎలా తెలుస్తుంది, రెండు టోర్మల్ క్రిస్టల్స్ తీసుకుని ఇది క్రిస్టల్ యాక్సిస్ అనుకోండి, ఒక అన్పోలరైజ్డ్ లైట్ని ఈ క్రిస్టల్ యాక్సిస్ ద్వారా పంపించినట్లయితే ఏమవుతుంది, అది పెయిన్ పోలరైజ్డ్ లైట్గా మారి ఓన్లీ క్రిస్టల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక టోర్మల్ క్రిస్టల్ తీసుకోండి, దీన్ని మనం రొటేట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఈ యాక్సిస్లు రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు బయటకు వచ్చేటువంటి లైట్ అనేది మ్యాక్సిమం ఇంటెన్సిటీతో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాక్సిస్ని మనం రొటేట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఈ యాక్సిస్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో వచ్చేటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. రెండు యాక్సిస్లు ఒకదాని కూడా పెర్పెండిక్యులర్గా వచ్చినట్లయితే బయటకు వచ్చేటువంటి లైట్ మొత్తం ఆగిపోవడం జరుగుతుంది, అదేనమ్మా. ఈ విధంగా ఇది అనలైజర్గా పనిచేస్తుంది, అనలైజర్. ఇది పోలరైజర్, అదేనమ్మా. ఇదేమో అనలైజర్ అవుతుంది, ఇదేమో పోలరైజర్ అవుతుంది, అదేమో ఇది ధ్రువంతకారి అవుతుంది. అంటే ఆర్డినరీ లైట్ని పోలరైజ్డ్ లైట్గా మార్చింది. అనలైజర్ అంటే విశ్లేషణకారి అంటాం, అంటే లైట్ పోలరైజ్ అవ్విందా లేదా అనేటువంటిది మనకి చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ పోలరైజ్ని మనం రొటేట్ చేసుకుంటే వెళ్ళామనుకోండి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, అదేనమ్మా. కానీ అనలైజర్ని మనం రొటేట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే లైట్ యొక్క ఇంటెన్సిటీ మ్యాక్సిమం నుంచి 0 మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది, అదేందా. అంటే దాని అర్థం పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది అనలైజర్లోకి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుంది. ఆర్డినరీ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది ఎప్పుడు సిమెట్రిక్గా ఉంటుంది, అదేందమ్మా. క్రిస్టల్ నుంచి వెళ్ళినప్పుడు ఆర్డినరీ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎప్పుడు కూడా సిమెట్రిక్గా వస్తుంది. ఒక క్రిస్టల్ నుంచి వెళ్ళినప్పుడు పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది అన్సిమెట్రిక్గా ఉండడం జరుగుతుంది, అదేందా. పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు సిమెట్రిక్గా ఉంటుంది, అదేందా. అన్పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ సిమెట్రిక్గా ఉంటుంది. పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అన్సిమెట్రిక్గా ఉండడం జరుగుతుంది, అదేనమ్మా. ఎందుకంటే క్రిస్టల్ రొటేట్ చేసినట్లయితే ఇంటెన్సిటీ చేంజ్ అవుతుందంటే అర్థం ది ఇంటెన్సిటీ సిమెట్రిక్గా లేదనే కదా. ఇక్కడ క్రిస్టల్ రొటేట్ చేసినట్టు ఎప్పుడు ఇంటెన్సిటీ ఒకలాగే ఉందంటే అర్థం ఏంటి, అన్పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అన్ని వైపులకి కూడా ఒకలాగే ఉంటుంది, అర్థమైందా. ఇప్పుడు పోలరైజ్డ్ లైట్ని మనం తీసుకురావడానికి 4 రకాల పద్ధతులు చెప్పుకున్నాం. పోలరైజేషన్ డ్యూ టు రిఫ్లెక్షన్, అలాగే రిఫ్రాక్షన్, అలాగే స్కాటరింగ్. లాస్ట్ క్లాస్లో మనం పోలరైజేషన్ పొందడానికి 4 రకాల పద్ధతులు చెప్పాం, మెథడ్స్ ఆఫ్ పోలరైజేషన్. మెథడ్ ఆఫ్ పోలరైజేషన్లో ముఖ్యంగా 4 రకాల పద్ధతులు చెప్పాం. ఏంటి, పోలరైజేషన్ డ్యూ టు రిఫ్లెక్షన్, అంటే పరావర్తనం ద్వారా ధృతకాంతిని పొందే విధానం. తర్వాత పోలరైజేషన్ డ్యూ టు రిఫ్రాక్షన్, అంటే వక్రీభవనం ద్వారా ధృతకాంతిని పొందే విధానం. తర్వాత పోలరైజేషన్ డ్యూ టు డబల్ రిఫ్రాక్షన్, అంటే ద్వివక్రీభవనం ద్వారా ధృతకాంతిని పొందే విధానం. తర్వాత 4వది వచ్చి పోలరైజేషన్ డ్యూ టు స్కాటరింగ్.
పరిష్కాపనం ద్వారా ధ్రువిత కాంతిని పొందే విధానం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం పోలరైజేషన్ డ్యూ టు రిఫ్లెక్షన్ చూసాం. ఒక ట్రాన్స్మిటింగ్ సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అదేనమ్మా, ఒక ట్రాన్స్మిటింగ్ సర్ఫేస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అయినట్లయితే అది పోలరైజ్డ్ లైట్గా మారడం జరుగుతుంది. ఆర్డినరీ లైట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో పీ యాంగిల్తో, పీని ఏమంటాం పోలరైజేషన్ యాంగిల్ అంటాం. అది రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది పోలరైజ్డ్ లైట్గా మారడం జరుగుతుంది. అదేందమ్మా, దీన్ని ముందు చెప్పింది ఎవరంటే మాలస్. ఇలా బూస్టర్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయినట్లయితేనే అది పోలరైజ్డ్ లైట్గా మారుతుంది కాబట్టి ఆ యాంగిల్ ఏమంటాం బూస్టర్ యాంగిల్ అంటామని చెప్పడం జరిగింది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పీగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే ఇక్కడ ఈ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇన్సిడెంట్ యాంగిల్కి లేదా పోలరైజేషన్ యాంగిల్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటమ్మా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పీ. అలాగే ఇక్కడ ఇన్సిడెంట్ అరే రిఫ్లెక్ట్ అరే రెండు ఒకదానికోటి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని చెప్పాం 90 డిగ్రీస్తో ఉంటాయి. అంటే ఆర్ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 డిగ్రీస్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత పోలరైజేషన్ డ్యూ టు రిఫ్రాక్షన్, వక్రీభవనం ద్వారా ధ్రువిత కాంతిని పొందే విధానం. వక్రీభవనం ద్వారా ధ్రువిత కాంతిని పొందే విధానం. ఇలా రిఫ్రాక్షన్ ద్వారా పోలరైజేషన్ లైట్ని పొందాలి అంటే ఇక్కడ మనం పైల్ ఆఫ్ ప్లేట్స్ని యూజ్ చేయాలి. అదేవిధంగా ఏంటి పైల్ ఆఫ్ ప్లేట్స్, తెలుగులో దాన్నే పలకాల పేర్పు అంటారు. అంటే ఒక 10 నుంచి 15 వరకు గ్లాస్ ప్లేట్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేయాలి. అదేవిధమ్మా దాన్నే ఫ్లైల్ ఆఫ్ ప్లేట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇలా ఒకదాని మీద ఇంకోటి గ్లాస్ ప్లేట్ని అరేంజ్ చేయాలి. అదేవిధమ్మా దీన్నే పైల్ ఆఫ్ ప్లేట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే పలకాల పేర్పుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైతే లైట్ అనేది పోలరైజేషన్ యాంగిల్ టు ఇన్సిడెంట్ అయిందో ఈ గ్లాస్ ప్లేట్ల మీద చూడండి ఒక అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఈ గ్లాస్ ప్లేట్ మీద ఎంత యాంగిల్తో పోలరైజేషన్ యాంగిల్ పీటీ ఇన్సిడెంట్ అయితే ఆల్రెడీ మాకు తెలుసు డాట్ కాంపోనెంట్లు అనేవి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా. అయితే అన్ని డాట్ కాంపోనెంట్లు అనేవి పూర్తిగా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని డాట్ కాంపోనెంట్ ఇందులో మిగిలి ఉంటాయి కాబట్టి సెకండ్ ప్లేట్లోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ చూడండి మిగిలినటువంటి డాట్ కాంపోనెంట్లు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ప్లేట్ మీదకి ఇలా లాస్ట్కి పూర్తిగా యారో కాంపోనెంట్లు అనేవి బయటికి రావడం జరుగుతుంది. అదేందమ్మా వైబ్రేషన్స్ ప్యారలల్ టు ద పేపర్ లేదా వైబ్రేషన్ ప్యారలల్ టు ప్లేన్ అనేటువంటి రిఫ్రాక్షన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. వైబ్రేషన్స్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అనేటువంటిది రిఫ్లెక్షన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ జరిగే విషయం ఏంటన్నట్లయితే చూడండి, వైబ్రేషన్స్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఇవి వైబ్రేషన్స్ ప్యారలల్ టు ద ప్లేన్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక అన్పోలరైజ్డ్ లైట్ అంటే సాధారణ కాంతి అనేది ఈ పైల్ ఆఫ్ ప్లేట్స్ మీలో ఫస్ట్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయిందో కొద్ది భాగం రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన దాంట్లో పూర్తిగా డాట్ కాంపోనెంట్ అనేవి ఉండడం జరుగుతుంది. కానీ సెకండ్ ప్లేట్ మీద ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో చూడండి ఈ లోపల రిఫ్రాక్షన్ ద్వారా వెళ్ళేటువంటి లైట్లో ఈ యారో కాంపోనెంట్లతో పాటు డాట్ కాంపోనెంట్లు కూడా మిగిలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న డాట్ కాంపోనెంట్లు అన్నీ ఇక్కడే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవు, ఇంకా కొన్ని డాట్ కాంపోనెంట్లు ఇందులో ఉండిపోవడం జరుగుతుంది. సెకండ్ ప్లేట్లోకి వెళ్ళినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ప్లేట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డాట్ కాంపోనెంట్లు, ఇలా లాస్ట్ గట్టులోకి మొత్తం డాట్ కాంపోనెంట్లు అన్నీ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఇంకా యారో కాంపోనెంట్లు మాత్రమే రిఫ్రాక్షన్ ద్వారా జరుగుతుంది. ఈ విధంగా రిఫ్రాక్షన్ ద్వారా కూడా మనం పోలరైజ్డ్ లైట్ని పొందవచ్చు. అదేవిధమ్మా ఈ రిఫ్రాక్షన్ ద్వారా వచ్చినటువంటి ఏంటి యారో కాంపోనెంట్లు, రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం వల్ల వచ్చేవేంటి డాట్ కాంపోనెంట్లు. అదేవిధమ్మా ఇక్కడ యారో కాంపోనెంట్ అంటే ఏం చెప్పాం, ద కాంపోనెంట్స్ ద వైబ్రేషన్స్ ఆర్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆఫ్ ది పేపర్ ఆర్ కాల్డ్ యారో కాంపోనెంట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఆ వైబ్రేషన్స్ పెర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే దాన్ని డాట్ కాంపోనెంట్లుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పోలరైజేషన్ ద్వారా
రిఫ్రాక్షన్ ద్వారా కూడా మనం పోలరైజ్డ్ లైట్ని పొందవచ్చు. తర్వాత ఏంటంటే స్కాటరింగ్ ద్వారా పోలరైజేషన్ ఎలా పొందవచ్చు, అదే పోలరైజేషన్ డ్యూ టు స్కాటరింగ్. పరిక్షేపణం ద్వారా ధృతికాంతిని పొందే విధానం. ఇలా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నట్లయితే చూడండి, స్పేస్లో లైట్ వెళ్తున్నప్పుడు అంటే ఏదైనా ఒక యానకంలో లైట్ వెళ్తున్నప్పుడు ఆ యానకంలో వెళ్ళేటువంటి లైట్ అనేది ఆ కొన్న పార్టికల్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు స్కాటర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధమ్మా ఇప్పుడు ఆ లైట్ యొక్క వేవ్ లెంత్కి కంపేరబుల్గా పార్టికల్ సైజ్ ఉన్నప్పుడు, అదేవిధమ్మా పార్టికల్ సైజ్ అని లైట్ యొక్క వేవ్ లెంత్తో కంపేరబుల్గా ఉన్నప్పుడు ఈ లైట్ వెళ్ళినప్పుడు ఆ పార్టికల్ మీద ఇన్సిడెంట్ కొద్ది భాగం స్కాటర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధమ్మా అదే ఎక్కువ పార్టికల్స్ మీడియంలో వెళ్ళినట్లయితే ఎక్కువ లైట్ అనేది స్కాటరింగ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గడం జరుగుతుంది. దాన్ని కూడా మనం పోలరైజేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. పోలరైజేషన్ అంటే ఏంటి? లైట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం. అదేవిధమ్మా లైట్ ఎప్పుడైనా ఒక మీడియంలో వెళ్తున్నప్పుడు ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ మీద ఇన్సిడెంట్ అయిన లైట్ స్కాటర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధమ్మా ఒక యానకంలో కాంతి వెళ్తున్నప్పుడు ఆ యానకంలో ఉన్నటువంటి కణాల మీద కాంతి పతనం చెందినట్లయితే అది పరిక్షేపణం చెందడం జరుగుతుంది. అదేవిధంగా దానివల్ల కాంతి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతుంది. దాన్నే పరిక్షేపణం ద్వారా ధృతి కాంతిగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్కాటరింగ్ వల్ల వచ్చేటువంటి పోలరైజేషన్ అటువంటి మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతున్నట్లయితే ఫస్ట్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అదేవిధమ్మా ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అంటే ఆ పతనం చెందినటువంటి కాంతి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కాటరింగ్ అనేటువంటిది చూడండి, స్కాటరింగ్ వల్ల వచ్చేటువంటి పోలరైజేషన్ ఫస్ట్ దేని మీద ఆధారపడుతుంది? ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అదేవిధంగా అంటే అక్కడ పతనం చెందినటువంటి కాంతి యొక్క తీవ్రత మీద ఆధారపడుతుంది. అలాగే ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది వాల్యూమ్. అదేనా proportional to square of the volume of the scattering particles. అదేనమాట ఆ పార్టికల్స్ ఎంత వాల్యూమ్ వరకు ఆక్యుపై ఉన్నాయి అనేటువంటి ఆ వాల్యూమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్త్ పవర్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. అదేనమ్మా ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోర్త్ పవర్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. అదేనమ్మా వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. అదేనమ్మంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఇన్సిడెంట్ అయినట్లయితే ఇక్కడ లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోవడం జరుగుతుంది. అదేనమ్మా ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అమ్మా λ/4గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే దాని అర్థం సైజు చిన్నగా ఉన్నటువంటి పార్టికల్స్కి అయితే స్కాటరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సైజు పెద్దగా ఉన్నటువంటి పార్టికల్స్కి అయితే స్కాటరింగ్ అనేది తక్కువగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా పార్టికల్స్ యొక్క సైజు పెరిగినట్లయితే స్కాటరింగ్ తగ్గిపోతుంది. పార్టికల్స్ యొక్క సైజ్ చిన్నగా ఉన్నట్లయితే స్కాటరింగ్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా స్కాటరింగ్ ద్వారా కూడా మనం పోలరైజ్డ్ లైట్ని పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లా ఆఫ్ మాలస్ నియమం. (1809) మాలస్ ఏం చేశాడంటే చూడండి, ఒక ఆర్డినరీ లైట్ అనేది పోలరైజర్ ద్వారా వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది? పోలరైజ్డ్ లైట్గా మారుతుంది, ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా మారుతుంది అని చెప్పాడు. అవునమ్మా? అయితే ఇప్పుడు అక్కడ ఒక అనలైజర్ తీసుకున్నట్లయితే అదేనమ్మా ఇక్కడ అనలైజర్ మనం రొటేట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఆ బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటి చేంజ్ అవుతుంది. అదేనమ్మా ఇక్కడ మాల చెప్పింది ఏంటన్నట్లయితే ఆ బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దానికి ఒక ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా
ఇక్కడ చూడండి, ఆర్డినరీ లైట్ని పోలరైజ్డ్ లైట్గా మార్చేదేమో పోలరైజర్ అంటాం, అంటే ధ్రువణకారి అంటాం. అదేనమ్మా, ఆ పోలరైజ్డ్ లైట్ని ఎనలైజ్ చేయడానికి వాడేదాన్ని, అంటే అది పోలరైజ్ అవ్విందా లేదా అనేటువంటి దాన్ని మనకి ఇచ్చేదాన్ని ఎనలైజర్ అంటాం. అదేనమ్మా, విశ్లేషణకారి అంటాం. ఇప్పుడు ఈ విశ్లేషణకారి నుంచి బయటకు వచ్చినటువంటి కాంతి యొక్క తీవ్రత ఏ విధంగా మారుతుంది అనేటువంటి దానికి మాల్స్ అనే వ్యక్తి మనకి ఒక ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎనలైజర్ ద్వారా బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది కాస్ స్క్వేర్ థీటాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? ఇక్కడ థీటా ఏంటి? థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ పోలరైజర్ అండ్ ఎనలైజర్. అర్థమైందా? ఇక్కడ బయటకు వచ్చిన ఎనలైజర్ ద్వారా బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది పోలరైజర్కి ఎనలైజర్కి మధ్య ఉన్నటువంటి కొసైన్ యాంగిల్ యొక్క స్క్వేర్ వాల్యూకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటాగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ మాల్స్ నియమం ప్రకారం ఏంటంటే విశ్లేషణ ద్వారా బయటకు వచ్చినటువంటి కాంతి యొక్క తీవ్రత అనేది ధ్రువణకారికి విశ్లేషణకారికి మధ్య ఉన్నటువంటి కోణం యొక్క కొసైన్ యొక్క స్క్వేర్ వాల్యూకి అనులోమాన పతంలో ఉంటుంది. ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటా అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి దాని యొక్క నిరూపణ చూద్దాం మనం. ఏమో ఓకే, తర్వాత దీని యొక్క నిరూపణ ఇలా ప్రూఫ్ చూసినట్లయితే చూడండి, ఏ కంపన పరిమితి ఉన్నటువంటి కాంతి అనేది పోలరైజర్ మీద ఇన్స్టెంట్ అయింది అనుకోండి. అదేమన్నా ఏ యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి కాంతి అనేది పోలరైజర్ మీద ఇన్స్టెంట్ అయింది. అదేనమ్మా, అంటే ఏ కంపన పరిమితి ఉన్న కాంతి ధ్రువణకారి మీద పతనం చెందింది అనుకున్నట్లయితే దాన్ని ఓపీ అనుకోండి. ఓపీ వాల్యూ అంతా స్మాల్ ఏ. అలాగే పోలరైజర్కి ఎనలైజర్కి మధ్య ఉన్నటువంటి కోణం థీటా అనుకోండి. పోలరైజర్ ఎలా ఉందనుకోండి, ఎనలైజర్ ఎలా ఉందనుకోండి, ఆ రెంట్లకి మధ్యన కోణం థీటా అనుకున్నట్లయితే ఏని రెండు అంశాలుగా విడగొట్టుకోవచ్చు. ఒకటి ఏంటి? ఏ కాస్ థీటా, ఇంకోటి ఏ సైన్ థీటా. అదేనమ్మా, ఇక్కడ ఏ కాస్ థీటా కాంబినేషన్లో మాత్రమే ఎనలైజర్కి ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి. అదేనమ్మా, ఓన్లీ ఇది ప్లేన్ ఆఫ్ ఎనలైజర్ అనుకోండి, ఇదేమో ప్లేన్ ఆఫ్ పోలరైజర్. ఓపీ అనేది ఏంటి? ప్లేన్ ఆఫ్ పోలరైజర్ అంటే ధ్రువణ తలము అని. ఇది ప్లేన్ ఆఫ్ ఎనలైజర్ అంటే విశ్లేషణ తలం. అదేనమ్మా, ఈ అనలైజర్కి ఏ కాస్ థీటా కాంబినేషన్లో ప్యారలల్గా ఉన్నాయి. మరి ఏ సైన్ థీటా కాంబినేషన్లోనే వీటికి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అనమాట. అదేనమ్మా, ఇక్కడ చూడండి, ఏ కాస్ థీటా కాంబినేషన్లు ఏమో ఎనలైజర్ యొక్క ప్లేన్కి ప్యారలల్గా ఉన్నాయి. ఏ సైన్ థీటా కాంబినేషన్లు ఏంటి? దానికి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి. అదేందమ్మా, ఇప్పుడు చూడండి, ఎనలైజర్ ద్వారా బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఐ థీటా అనుకున్నట్లయితే థీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, లేదా థీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అదేనమ్మా, ఈ అనలైజర్ ద్వారా బయటకు వచ్చినటువంటి కాంతి యొక్క తీవ్రత ఇంటెన్సిటీ ఐ థీటా అనుకుంటే ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎందుకని? స్క్వేర్ వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ కదా. అదేనమ్మా, అంటే కంపన పరిమితి యొక్క వర్గాన్ని తీవ్రత అంటాం. ఐ థీటా ఈక్వల్ టు ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, లేదు దీన్ని ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టంటేనియస్ లైట్ యొక్క యాంప్లిట్యూడ్ ఏ అనుకున్నట్లయితే దాని యొక్క స్క్వేర్ ఏమవుతుంది? ఇంటెన్సిటీ అవుతుంది. అంటే ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి ఐ థీటా ఈక్వల్ టు ఐ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఐ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఐ థీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటాగా తీసుకోవచ్చు. ఏం అర్థమైందా? ఇక్కడ చూడండి, ఐ థీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, దాన్ని ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇన్స్టెంట్ లైట్ని ఐగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా, దాన్ని ఐగా చూపించాలంటే ఐ థీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ చూడండి, థీటా వాల్యూ కనుక 0 అయినట్లయితే అంటే దాని అర్థం ప్లేన్ ఆఫ్ పోలరైజర్ అనలైజర్ రెండు ప్యారలల్గా ఉన్నట్లయితే అడు కాస్ 0 1 అవుతుంది. అవునమ్మా, అడు కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1 కాబట్టి ఐ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? ఐ అవుతుంది. అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది. అదే మీ ఈక్వేషన్లో థీటా 0 అయితే కాస్ 0 1 కాబట్టి ఐ థీటా ఈక్వల్ టు ఐ అవుతుంది. అలా కాకుండా థీటా 90 డిగ్రీస్ అంటే 5/2 అయింది అనుకోండి, కాస్ 90 0 కదా. ఐ థీటా ఈక్వల్ టు ఐ ఇంటూ కాస్ స్క్వేర్ 5/2. కాస్ 90 0 కాబట్టి ఐ థీటా ఈక్వల్ టు 0 అంటే ఇంటెన్సిటీ అనేటువంటి మినిమం అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ అనలైజర్ అంటే ధ్రువణకారి విశ్లేషణకారి రెండు ఎలా ప్యారలల్గా ఉన్నట్లయితే బయటకు వచ్చేటువంటి కాంతి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ప్లేన్ ఆఫ్ పోలరైజర్కి అనలైజర్ అనేది పెర్పెండిక్యులర్గా ఉందనుకోండి, అంటే ఒకదానికొకటి 90 డిగ్రీస్ యాంగిల్తో ఉన్నట్లయితే కనుక ఈ రెండు యాక్సిస్లో ఒకదానికొకటి 90 డిగ్రీస్ యాంగిల్తో ఉన్నట్లయితే బయటికి ఎలాంటి లైట్ రాదనమాట, ఇంటెన్సిటీ అనేటువంటి 0 అవుతుంది. అమ్మా, ఈ విధంగా మాల్స్ అనే వ్యక్తి ప్లేన్ ఆఫ్ పోలరైజర్కి అనలైజర్కి మధ్య యాంగిల్ ఆధారంగా
ఎలనైజర్ ద్వారా బయటకు వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అర్థమైందా?